అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 40వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తహార్ భాయ్ మనతో పాటు ఉన్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్నగారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, మీకు 40వ వార్డు ప్రజల నుంచి అని ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 40వ వార్డు ప్రజలు కాదు, నా అక్కలు చెల్లెళ్ళు, నా అన్నలు తమ్ముళ్ళు, బాబాయిలు పిన్నిలు, నాట్ ప్రజలు, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. ఈ రోజు నేను రాజకీయాలలోకి వచ్చి ఏదో రాజకీయాలు ఈ రోజుకి వచ్చి ఈ సెకండ్కి వచ్చి నేను చేయట్లేను. నేను గతంలో కూడా గెలిచిన అంతకుముందు కూడా నేను ఇక్కడ పుట్టు పూర్వత్వాలు, మా తాత, మా ఫోర్ ఫాదర్స్ మొత్తం ఇక్కడనే. మేము ఎంచో మైగ్రేట్ అయ్యి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అక్క చెల్లెలు అవుతారు, అన్నదమ్ములు అవుతారు, బాబాయిలు పిన్నిలు, తాతలు, తాతమ్మలు, నానమ్మలు వీళ్ళే ఉన్నారు. ప్రజలు అనేది నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ప్రజల లెక్క చూడలేదు, నా కుటుంబ సభ్యుల లెక్కనే చూస్తా. నా ఇంట్లో రంజాన్ పండుగ అయితే ప్రతి రంజాన్ పండుగకి తోఫా సేమియా అని, షేర్ హుమా అంటాం మేము, సేమియా అని ప్రతి గడప గడపకు పంపిస్తా. ఆ విధంగా ఉంటాం మేము. ఇక్కడ ఈ రోజుకి వచ్చి నేను ఈ రోజు మాట్లాడేది కాదు ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అన్న. సో అన్న, ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు తెలుసు, మీకు జగదీష్ రెడ్డి గారికి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఇంకా ఎట్లా ఉందన్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కానీ ఎలాంటి సపోర్ట్ ఉందన్న? అన్న డే 1 నుంచి అంటే జయశన్న మొదటి నుంచి జయశన్న గారితో నేను ఉంటున్నాను. జయశన్న గారికి నమ్మకమైన వ్యక్తులలో నేను కూడా ఒకరిని అనుకుంటాను. టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా కొనసాగుతున్నాం మేము. మొదటి నుంచి కూడా జయశన్నకి నమ్మకమైన వ్యక్తులలో నేను కూడా ఒకరినిగా కొనసాగుతూ ప్రజలతో మమేకమై నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బాబాయిలు, పిన్నులు, తాతమ్మ, తాతయ్యలు అందరితో మమేకమై నేను ముందుకు సాగుతున్నాను. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో రాష్ట్రంలో అధికారం ఉందన్న భరోసాతో ముందుకెళ్తున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళేమో సెంటర్ లో అధికారం ఉందన్న భరోసాతో ముందుకెళ్తున్నా. మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సూర్యాపేటలో 40 వార్డు ప్రజలకు ఎలాంటి భరోసాతో ముందుకెళ్తున్నారు అన్న? ఇక్కడ ప్రజలు అందరూ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, ఇక్కడ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి ఏం రాలే, దేశంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వారు కావచ్చు, ఇంకెవరైనా తట్టెడు మట్టి పోసింది ఏమైనా ఉందా? తట్టెడు మట్టి ఎత్తింది ఏమైనా ఉందా? జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, వారు చేసిన కార్యక్రమాలు తప్ప ఇంకేమన్నా చేసిరా? వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఏం చేసిరు? ప్రజలకి తులం బంగారం ఇచ్చిరా, ఆడపిల్లలకి స్కూటీ అన్నారు ఇచ్చిరా, ప్రతి ఆడపిల్లకి 2500 అని అన్నారు ఇచ్చిరా? అసలు మేము ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ ఎవరైతే అక్క జిల్లాలకి పెళ్లిలైన తర్వాత ఈ గవర్నమెంట్లా వీరికి ఎవరికి ఇచ్చారో చెప్పండి. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు వస్తున్నాయి తప్ప ఈ గవర్నమెంట్లో అప్లై చేసుకున్న కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ? ప్రజలు అందరూ ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ప్రజలకి కనీసం రైతు బంధు వేసిరా అండి? రైతు బంధు ఇచ్చిరా? ఏమి ఇవ్వాలి ఇంతవాటికి. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. వాళ్ళు చేయడానికి కూడా లేదు. వాళ్ళని తిట్టుకోవడమే సరిపోతుంది. టీవీ ముంగల కూర్చోవాలంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తే, ఏమైనా స్పీచ్ ఇస్తే టీవీ కాడ కూర్చొని వినే వ్యక్తి. పిల్లలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, నేను అక్క చెల్లెళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా కూర్చొని వినేటట్టు ఉన్నదా? ఆయనకి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది తనకే తెలియదు. సో అన్న, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మున్సిపాలిటీ అనేది చాలా హోరాహోరుగా జరుగుతుంది అన్న. ఇంత ముందు జరిగిన మున్సిపాలిటీల ఎన్నికల కంటే ఈ ఎన్నికలు అనేది ఒక స్పెషల్ గా తీసుకుంటారు. ఎందుకంటే అనుకున్న పక్క డబ్బు సంచులు ఉన్నోళ్లకు చాలా వరకు కూడా ఈ ఎలక్షన్ లో దిగడానికి ప్రధాన కారణంగా ఉంది. మరి ఈ డబ్బు ప్రవాహంలో మీరు ఎలాంటి వ్యూహాలు వెళ్ళబోతున్నారు? మీరు అంటే ప్రజలు అనొద్దేమో, మీ బంధువులతో, మీ రిలేషన్స్ తోటి 40వ వార్డులో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? మరి అన్న, మీరే క్వశ్చన్ వేసారు, మీరే ఆన్సర్ చెప్పారు, మళ్ళీ నన్ను ఆన్సర్ చెప్పమంటే ఎట్లన్నా? నా కుటుంబంతోనే నేను కలిసే ఉంటా. మాకు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నా మేము కొట్టుకుంటాం తప్ప మందికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు. అది మాత్రం కన్ఫర్మ్. మేము ఏదున్నా మాకు నడుస్తుంది. మంది వస్తే మేము అందరం ఒకటే అవుతాం, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే
డబ్బు అనేది ఏ మనిషినైనా మారుస్తుంది అని అనొచ్చు. మరి మీ వార్డులో ఉన్న వాళ్ళు మారే ఛాన్సెస్ ఉండొచ్చా? అంటే నా కుటుంబం నా రక్తం భయ్, మేమంతా ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఒక్క తల్లి కడుపులా పుట్టినట్టు బతుకుతాం. ఇక్కడ ఎవరింటికైనా మా కాడ ఆల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, గుర్కాస్, సిక్స్ అందరు కలిసి ఉంటారు. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్లిలైనా పండగలైనా ఏ పండగ అయినా ఏదైనా మేము పోతాం. మా ఇళ్ళల్లో ఏమైనా పండగలైనా ఫంక్షన్స్ అయినా వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరం వస్తాం. ఇక్కడ కులం మత భేదాలు అసలు ఏం లేవు, అందరం ఒకటే. సో అన్న, మీరు ప్రధానంగా మీరు 40 రేపు ఈ 40 వార్డులో మీరు గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టబోతున్నారు? ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఎవరికైతే అందలేదో అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తాం. గత ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్కటి గడప గడపకి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్స్ కావచ్చు, తదితర కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి. ఇంకా చివరికి ట్రాక్టర్స్ వచ్చిన ధాన్యాన్ని గత ప్రభుత్వంలో మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత నీళ్లు తీసుకొచ్చి పండిస్తే గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఎక్కడైతే ట్రాక్టర్స్ ఉన్నాయో తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పెట్టండి, స్వచ్ఛందంగా తీసుకొని పోయి అవి మిల్స్ కి వాటికి అందించాలని చెప్తే మా కాడ రైతు సోదరులు ఉన్నారు. అన్న మనం అందరికీ రైతులే అని చెప్పేసి ఇక్కడ స్వచ్ఛందంగా మేము ట్రాక్టర్ తీసుకుపోయి ఐకేపీ సెంటర్ల నుంచి తీసుకుపోయి మిల్లులలో వేయడం జరిగింది. అన్నం అట్లా ఉంటది. ఇప్పుడున్న దాంట్లో ఏమన్నా జరిగిందా? ఏం నీళ్ళు ఇరానాయనా అంటే నీళ్లు ఎక్కడి అని మాట్లాడతారు. గతంలో ఎట్లా వచ్చినాయి నీళ్లు మరి? సో ఓకేనా. సో మీరు లాస్ట్ రౌండ్ ఫైనల్ గా మీకు 40 వార్డు వాళ్ళకి, మీ బంధుమిత్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. 40 వార్డు ప్రజలకి, మనం ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఒక్క తల్లి పుట్టిన వాళ్ళ లెక్క కలిసిమెలిసి ఉంటున్నాం. మనందరికీ అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, తాతయ్య, తాతమ్మ, మామ ఈ వరుసలతో పిలుచుకునే నేను ఎప్పుడు మీ ఎల్లవేళ మీతో అందుబాటులో ఉంటున్నా. ఈ రోజు ఏదో వచ్చి సడన్ గా వచ్చి నేను రాజకీయాలలో ఉన్నా, నేను రాజకీయాలు చేస్తా, నేను ఏదో ఉన్నా అని చెప్పేసి సడన్ గా వచ్చి పారాషూట్ వేసుకొని దిగిన నాయకులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇవాళ డేట్ 6వ తారీఖు, 11వ తారీఖు తర్వాత వాళ్ళు కనపడరు. దేనికంటే వాళ్ళు పారాషూట్ వేసుకొని వచ్చారు, మళ్ళీ ఏదా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వారి విధి విధానాలు వేరు, మన విధి విధానాలు వేరు. వాళ్ళు ఇవాళ ఏదో డబ్బు సంచులు పట్టుకొని ఏదో చేయాలని చూస్తున్నారు. మీరు వాళ్ళ ప్రలోభాలకి నమ్మకండి. మీరు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ ప్రలోభాలకి నమ్మినట్టయితే మన బంధుత్వాలు, మన కుటుంబం చిల్లా చెదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏంది అనేది మంది వచ్చినప్పుడు చూపించాల్సిన అవసరం ఉన్నది. 40 వార్డు ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, నానమ్మ, తాతమ్మ, బాబాయ్, పిన్నులకి అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం ఒకటి అని చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజుకి రాజకీయాలు చేస్తూ ఈరోజు పారాషూట్ వేసుకొని దిగి నేను రాజకీయాలు చేస్తున్నా అని చెప్పేసి వస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితులలో నమ్మకండి. దేనికి అని అంటే వాళ్ళు ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు. నేను మీతో ఎప్పుడు మీలో ఒకరినై నేను ఉంటున్నాను. కాబట్టి రేపు జరగబోయే 11వ తారీఖు స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో సీరియల్ నెంబర్ 4 కారు గుర్తు మీద ఓటు వేసి మనమేంది, మన కుటుంబం ఏంది, మన బలం ఏంది అనేది చూపించాల్సిన సమయం ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లలో నన్ను దీవించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి చేతులు జోడించి మరొకసారి వేడుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. వర్ధిల్లాలే పాషా గారి కారు గుర్తుకే, షేక్ తహార్ పాషా గారి కారు గుర్తుకే. వర్ధిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే కేటీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే అన్న.